సార్ మా ఏరియాలో ఉన్న ఒక ఇంట్లో ముసలోళ్ళిద్దరూ అద్దెకుండేవాళ్ళు. వాళ్ళిద్దరికి ఒక అందమైన కూతురు, పేరు కమలా. ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేశారు. కానీ పాపం పెళ్లి కొడుకు ఫస్ట్ నైట్ లో నిద్రపోయాడు. పెళ్లి కూతురేమో తెగ ఏడుపు. తర్వాత రోజు ఆ అమ్మాయి కంట నేను పడ్డాను. ఆ తర్వాత నా బెడ్రూమే మా కపుల్ కదా. రే చిన్న, నేను మా అమ్మా నాన్న చేయి పట్టుకుని నడిచేటప్పుడు నువ్వు అమ్మా నాన్న ఆటనే పూర్తి చేసినట్టున్నావు. ఎలా ఉంది సార్? ఎక్సలెంట్. ఓ రోజు రాత్రి తెగ ఆడిపోయింది. ఏంటి, చెట్ల ఆకులా? లేదు సార్, సముద్రం అలలు. మీరు కూర్చోండి సార్. సరే. పెళ్లి కొడుకు సరిగ్గా లేకపోయినందువల్ల కూతుర్ని చూసుకుందామని తల్లిదండ్రుల్ని నిర్ణయించుకున్నారు. పాస్వర్డ్ తో పక్కింట్లో వైఫై ఉంటే మనం వద్దంటావా ఏంటి? ఓ రోజు రాత్రి ఇంట్లో ఎవ్వరూ లేరు. చాలా పెద్ద వర్షం, చలి ఎరగదీసింది. అబ్బా చూడరా, నీ ఆట చూడ్డానికే ఈ ఎన్విరాన్మెంట్ మొత్తం చాలా ఉత్సాహంగా ఎదురు చూస్తూ ఉందిరా. రే గల్ 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 పట్టీల సవ్వడి. మీరనుకుంటున్నట్టు దయ్యం కాదు. ఏంట్రా అని డోర్ తెరిచి చూస్తే నా దగ్గరకొచ్చి నుంచుంది. చేతులు కచ్చ 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 వణికిపోయాయి. నా పెదాలు కూడా నాకు చెమటలు పట్టాయి సార్. తనకు కూడా చెమటలు పట్టాయి. ఆ తర్వాత వచ్చి నన్ను కౌగిలించుకో అలాంటి తను చెప్పే ముందే టక్ 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 అని ఎవరో తలుపు తట్టారు సార్. షట్, ఎవర్రాది? ఎక్స్క్యూజ్ మీ సార్. హాయ్ సార్, ఐఎమ్ వెంకటేష్. ఇంటర్వ్యూకి రమ్మని చెప్పారు కదా. రేయ్, పో బయటికి. నో డిస్టర్బెన్స్. నువ్వు వెళ్ళిన తర్వాత రా. యూస్లెస్ ఫెలో. ఓకే సార్. నువ్వు కంటిన్యూ చెయ్యి. సారీ సార్, ముందు పని ఆ తర్వాతే కదా. వెరీ గుడ్. ఐ లవ్ యూ రచన. వెళ్ళి పని చూసుకో. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. సిట్. థ్యాంక్ యూ. టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. కాదు, నీ గురించి ఏదైనా చెప్పు. నా గురించి నేనే చెప్పుకుంటే బాగోదు సార్. వేరే ఎవరైనా చెప్తేనే బాగుంటుంది. ఎవరు అంటే ఎవరు? వీకెండ్ విత్ రమేష్ అతను వచ్చి చెప్పాలా? నువ్వే చెప్పబోయ్. సార్, ఐఎమ్ వెంకటేష్ ఫ్రమ్ విశాఖపట్నం. మై క్వాలిఫికేషన్ ఇస్ పిహెచ్డి సార్. పిహెచ్డినా? ఎస్ సార్. పిహెచ్డి అంటే ప్రైమరీ హై స్కూల్ డిప్లొమా. యాక్చువల్లీ ఐఎమ్ ఏ డిప్లొమా ఇన్ సివిల్ సార్. అంతే సార్. డిప్లొమా హోల్డర్ అని చెప్పు. సారీ సార్. ఇంత బిల్డప్ వద్దు. అది ఇలా ఇవ్వు. ఓవర్గా బిల్డప్ ఇవ్వమాక. గుడ్ గుడ్. ఓకే, ప్రొఫైల్ చాలా బాగుంది. మోర్ ఓవర్ చిన్నస్వామి రికమెండ్ చేసినందువల్ల నీకు జాబ్ ఇస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏమన్నారా? డన్. కంగ్రాట్స్ మావా. థ్యాంక్ యూ. ఒక్క నిమిషం. రే మోనీష్, వెంకటేష్ ఇప్పుడే జాయిన్ అయ్యాడు. ఓకే. హాయ్ సార్, ఐఎమ్ వెంకటేష్. నైస్ టు మీట్ యూ. ఓకే. ఆయన ఎప్పుడు ఇంతే, అంతే. నువ్వు పద. రే, తన దగ్గర జాగ్రత్త మావా. తను అప్లోడ్ అనిత. నువ్వేం చేసినా సరే వెంటనే ఫేస్బుక్ లో పెట్టేస్తా అని. వీడి వెంకటేష్ ఇప్పుడే జాయిన్ అయ్యాడు. ఓ అలాగా. హాయ్. హలో. నైస్ టు మీట్ యు. Same here. 1 minute. Can we have a selfie? No తప్పు. Smile please. Thank you. అయిపోయిందా? అయిపోయింది. అయితే కూర్చో. సార్, వీడి వెంకటేష్ ఇప్పుడే Of course I know. Welcome bro. Happy to have you bro. చిన్న, ఈరోజు ఏమైంది తెలుసా? నేను లిఫ్ట్ లోకి వెళ్ళాను, డోర్ క్లోజ్ చేశాను, లిఫ్ట్ అవనే లేదు. ఎందుకో చెప్పు? ఎందుకు? నేను బటన్ ప్రెస్ చేయలేదు. నవ్వేశాడు. చాలా మంచిది. రండి. తీసుకెళ్ళు. అందరూ నవ్వుతూనే ఉండాలి. ఆయన పీజే రమేష్ అప్పుడప్పుడు కామెడీ చేస్తారు. మనం నవ్వాలి. లేదనుకో హెచ్ఆర్కి చెప్పి శాలరీలో జోక్యం చేసుకుంటారు. చూసావా, అప్లోడ్ అనిత అప్లోడ్ చేసేసింది. ఇక ఇంట్రోకి అవసరం లేదులే, నువ్వు పద. స్వాగతం సుస్వాగతం. థ్యాంక్ యూ. కంగ్రాట్స్ వెంకీ. థ్యాంక్ యూ. ఇది మనం టెర్రస్లో పెట్టుకోవచ్చు కదా, ఎక్కడెందుకు? అయ్యో వద్దయ్యా, వర్షం గిర్షం పడి ఉరుములు మెరుపులు పడి మనం చనిపోతే. నువ్వు కొంచెం నోరు మూసుకుంటావా? బా, ముందు తాగండి. సరే వదలవయ్యా, పెద్దోళ్ళు చెప్తారుగా నవ్వే వాళ్ళ మీద ఉరుములు పడవని, అలాగే దగ్గే వాళ్ళ ముందు ఉండొద్దని చెప్పి. నువ్వు చెప్పే కదా అలా ఉంది. సరే, మీరు ఎప్పుడు ఇంతేనా? అసలు నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావు?
30 సంవత్సరాలు యుఎస్ లో ఎస్ఐగా ఉన్నాను. యుఎస్ అంటే ఉప్పాడ శేషను అని అర్థం. వీడి అర్హతకి వీడి జీవితంలో ఒక సైకిల్ చైన్ కూడా పేకలేకపోయాడు. నువ్వు మాత్రం ఏం చించేసావులే అకౌంటెంట్. లెక్కలే తెలివి అకౌంటెంట్ కి. నాకు లెక్కలు రావు సరే, నీకు వచ్చా ఏమిటి? కడ్రారు వేసుకోవడమే చేత కాదు. నా షార్ట్ ఇటు ఊపించుకుంటూ తిరుగుతూ ఉంటాడు. అప్పటి నుంచి మేమిద్దరం స్నేహితులమే. మేము కూడా అంతే. మేమిద్దరం ఎప్పుడు కలిసే ఉండాలని నేను పనిచేసే కంపెనీలో ఉద్యోగం ఇప్పించాను. నువ్వేంట్రా వాడికి ఉద్యోగం ఇప్పించేది? నీకు జాబు రావడానికి కారణమే నేనే కదా. వీడికి జాబ్ రావడానికి మీరే కారణమా? వాడిని అడుగు. అదంతా ఇప్పుడు ఎందుకు? చికెన్ చల్లారిపోతుంది. తినండి తినండి. తినండి. ఏ మేనేజ్ చేస్తున్నాడు చూడు. నువ్వు నీళ్లు గిళ్ళు కలుపుకోవా ఏంటి? నేనెవరో తెలుసుగా, రాయల్ ఫ్యామిలీ, ఆల్వేస్ ఆన్ ద రాక్స్. అదరగొట్టావు పో. టైం అయిపోయింది. సార్ రండి సార్. ఆ, పేకల వరకు తాగదంటే విన్నావా? ఇప్పుడు తల నొప్పిగా ఉంది. ఎక్స్క్యూజ్ మీ, స్టాప్. హాయ్. ఉదయం పూజ బాగా జరిగిందా? దిస్ ఇస్ వెంకీ. నిన్నే జాయిన్ అయ్యాడు. నిన్న మీరు రాలేదు కదా. రే వెంకీ, తను మహాలక్ష్మి, మన ఆఫీసరా. హలో. ఐ లవ్ థ్యాంక్ యూ. హలో మిస్టర్, మీరేంటండి నా సీట్లో కూర్చున్నారు? హలో మిస్టర్, మీరు నా మనసుని కొల్లగొట్టారు. ఓ రియలీ? ఎప్పుడండి? ఎప్పుడు అంటే అది ఇప్పుడే. ఫస్ట్ టైం మనం ఇద్దరం ఇప్పుడే కదా కలిసాం. ఈ సీట్లో కూర్చున్నావేట్రా? ఇది తన సీట్ రా. లేరా? సారీ, రారా. ఇది నీ వీని పెట్టుకుని గడ్డి కూడా పెక్కలేను. ఏమైంది? ఏమైంది? హలో, లేవండి. ఎక్స్క్యూజ్ మీ. హే ఏమైంది మిస్టర్, జరగండి. జరగండి. అయ్యో, స్పృహ తప్పారు. అందరూ ఇలా చూస్తున్నారేంటి? సెల్ఫీ తీసుకుందాం. హే, ఆ, హే, హే, వెంకీ. రే, వెంకీ. రే, మావా. మేడం, ఏం చెప్పారు? నేనేమీ చేయలేదు. రే, లేపండ్రా. జాగ్రత్త. రే, వెంకీ, ఏమైందిరా? ఏమైందిరా?
నేను ఎప్పుడు తీసుకునే మెడిసిన్ కొంచెం తీసుకున్నాను అంతే. ఎందుకు ఇలా చేస్తున్నావురా? నా పరువు తీకు పోయిట్లేరా? ఇట్లే. లేరా మామా? ఏం జరుగుతుంది ఇక్కడ? ఏం జరుగుతుంది ఇక్కడ? అందరూ వెళ్ళండి. ఎస్ సార్. Nonsense. Idiot. రే జాగ్రత్త. ఏమైంది వీడికి? సార్ అదో పెద్ద కథ. ఆ? ఇతను కథ చెప్తాడా? అయ్యో ఆ కథ కాదు సార్. ఇడియట్, కమ్ టు మై ఛాంబర్. ఇక్కడ ఉండి టైం వేస్ట్ చేయొద్దు. వీడికి నీ వల్ల 100 కథలు చెప్పాను నిన్ను.